నమస్తే. నిన్న ఏదైతే మాక్ డ్రిల్ సమయంలో మొత్తం కూడా రాష్ట్రం అంతా మాక్ డ్రిల్ దాంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఒక్కసారిగా హైడ్రా రక్కసి మళ్ళీ కోరలు చాచింది. ఇక్కడ చంద్రాయన్ గుట్టకు సంబంధించి అక్బర్ నగర్లో మొత్తం కూడా హైడ్రా విరుచుకుపడ్డది. ఒక పెద్ద పెద్ద భారీ షాపులను కూల్చివేసి మొత్తం నేలమట్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కసారి అసలు ఏం అర్థం కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి బుల్డోజర్కు కావచ్చు, వచ్చినటువంటి సిబ్బందికి, హైడ్రా సిబ్బందికి కావచ్చు, పెద్ద ఎత్తున అడ్డుపడి వాళ్ళు నినాదాలు ఇస్తూ రంగనాథ్ డౌన్ డౌన్ అని చెప్పి రంగనాథ్ మీద అనేకమైనటువంటి నినాదాలు ఇస్తూ ఇట్లా చేస్తున్నందుకు వాళ్ళు తిరగబడ్డారు. ఒక్కసారిగా మొత్తం ఇచ్చినటువంటి బుల్డోజర్ కింద పడి అక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే వీళ్ళు చేసిరు. వాళ్ళు చేసిన వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో వేసిన పరిస్థితి, చంద్రాయన్ కూడా పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితిని మనకు నిన్న కనిపించింది. ఈరోజు ఇక్కడికి ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చినాం. ఇదంతా చూసుకోవచ్చు. ఎక్కడిదక్కడ నేలమట్టం చేసి లోపల ఏ సామాను ఎట్లా ఉన్న సామాను అట్లనే మొత్తం కూడా కూలగొట్టేసి తీసుకొనియకుండా చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. హైదరాబాద్ పాత బస్తీలోని చంద్రాయన్గుట్ట నియోజకవర్గంలో బండ్లగూడ మండలం పరిధిలో హైడ్రా విభాగం ఆక్రమ కబ్జాదారులపై విరుచుకుపడింది. అక్బర్ నగర్ అనే ప్రాంతంలో సర్వే నెంబరు 303 నుంచి 306 వరకు ఉన్న ప్రభుత్వ భూమిలో 2000 గజాల మేర కబ్జా చేసిన స్థలాన్ని గుర్తించి హైడ్రా బృందం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కబ్జాకు గురైందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి 2000 గజాల స్థలాన్ని కూడా మొత్తం నేలమట్టం చేసింది. ఇందులో ఉన్నటువంటి ఆక్రమణ కట్టివేతలన్నీ కూడా కూల్చివేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే వీళ్ళు పెద్ద ఎత్తున అసలు మాకు చెప్పకుండా, ఇంటిమేషన్ ఇవ్వకుండా కూల్చేయడానికి అసలు మీరు ఎవరు అని చెప్పి వీళ్ళు ఒకసారి వచ్చినటువంటి వాళ్ళందరి మీదకి విరుచుకుపడడం జరిగింది. వాళ్ళని ఎక్కడికక్కడ ఇప్పటికే అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పరిస్థితి చూసినాం. ఒక పక్క ఈరోజు హైడ్రా సంబంధిత ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో అది ఈరోజు ఓపెనింగ్ కూడా ఉన్నది. ఇట్లా హైడ్రా పేరు మీద చాలా పేద కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి మనం చూసినాం. అంటే హైడ్రా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అనేక మంది పేద ప్రజలు కూడా రోడ్డు మీద పడ్డ పరిస్థితి చూసినాం. కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నప్పటికీ మళ్ళీ ఒకసారి కోరలు చాచి పంజా విప్పి మళ్ళా ఒక 2000 గజాల భూమిలో ఉన్నటువంటి కట్టడాలను అన్నింటినీ కూడా మొత్తం నేలమట్టం చేసి ఇక్కడున్న వాళ్ళ కడుపు మీద కొట్టిందని చెప్పి కూడా వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. అప్పటికీ వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వినకుండా మొత్తం నేలమట్టం చేసింది. చూడొచ్చు, మనకు కనిపిస్తూ ఉన్నది. మొత్తం ఇందులో ఏ ఒక్క సామాను కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కటి నేలమట్టం అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నది. దీంతోపాటు ఏదైతే హైడ్రా అని చెప్పి రంగనాథ్ గారు ఛార్జ్ తీసుకొని వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుని కావచ్చు, వారు వ్యవహరిస్తున్న శైలిని కావచ్చు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆ రంగనాథ్ పట్ల కూడా పూర్తి ఆగ్రహంతో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద కట్టడాలు, భారీ భారీ షట్టర్లు ఉన్నాయి, ఇంత లోపల సామాన్లు ఉన్నాయి. నాకు తెలిసి ఒక షాపులలాగా కనిపిస్తూ ఉన్నాయి. మనకు లోపల అసలు ఏమున్నాయి ఏంది అనేది కూడా తెలియకుండా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు లోపల ఉన్నటువంటి వస్తువులు ఇంకేమేమి చిక్కుపోయినాయి ఏందని చెప్పి వాళ్ళు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు కనిపిస్తూ ఉన్నది విజువల్స్లో. అంటే ఇలాంటి వాళ్ళకు మినిమం ఒక టైం ఇవ్వకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి కూల్చడం ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఒకవేళ నిజంగా ఆక్రమణ కట్టడాలు అయినప్పటికీ కూడా, అక్రమంగా వీళ్ళు కట్టినప్పటికీ కూడా కనీసం వాళ్ళకు ఒక టైం పీరియడ్ అనేది ఇవ్వాలి, లేదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత కూల్చాలి. కానీ ఇట్లా వితౌట్ ఇంటిమేషన్, ఎనీ ఇన్ఫర్మేషన్, ఒక నోటీసులు అవి ఇవి ఏం లేకుండా ఒక్కసారిగా విరుచుకుపడి వీళ్ళందరినీ కూలగొడితే ఉన్న పలంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆస్తితో పాటు సామాన్లు, అంటే లోపల ఉన్నటువంటి అవి ఏదైతే ఉన్నాయో దాంట్లో నష్టం కూడా భారీగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే దాదాపు 2000 గజాలంటే చాలా పెద్ద విస్తీర్ణం కనిపిస్తూ ఉన్నది. అంటే ఇందులో ఉన్నటువంటి సామాన్లు అవి ఇవి ఏవి తీసుకోకుండా బయటికి వెళ్ళకుండా మొత్తం ఒక్కసారిగా సైలెంట్గా రాష్ట్రం అంతా కూడా మాక్ డ్రిల్ సైరన్ల మోత ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి దాని మీద పాకిస్తాన్ జరిగినటువంటి దాడి మీద ఇదంతా ఆ సందర్భంలో, అంటే ఆ ఊహల్లో ఆ సంబరాల్లో ఉన్నప్పుడు ఇది సడన్గా చేయడం ఇది ఒక హేయమైన పద్ధతిగా కనిపిస్తూ ఉన్నది ప్రభుత్వానికి. మరి ఆలోచించాలి ప్రభుత్వం కూడా ఒకసారి. ఎందుకంటే ఇదే హైడ్రా పేరుతోటి ఒకవేళ నిజంగా మీరు మంచి చేస్తున్నప్పటికీ కూడా చాలామంది
దీన్ని నమ్ముకొని అంటే ఆడ ఉన్న పలంగా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి చూసినాం. పేద ప్రజలందరూ కూడా రోడ్డు మీద పడ్డ పరిస్థితి చూసినాం. వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళకు భూములు లేక రీసెంట్గా కూడా చూసినాం. జగద్గిరి గుట్టలోకి సంబంధించి ఒక ఇంట్లో పసిపిల్లలు ఉన్నా కూడా వాళ్ళని అట్లాగే ఉంచి లోపల పసిపిల్లలు ఉంటే పైనంగా జేసీబీలు నడిపించారు. ఇంత దారుణమైన ఘటన ఇట్లా చేయొద్దు అని చెప్పి కూడా ప్రజల తరఫున కావచ్చు ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఒక మంచి మనసుతోటి ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ప్రజాప్రభుత్వం ఇది మొత్తం కంచెలు బద్దలు కొట్టినామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెచ్చినామని చెప్తా ఉన్నారు. మరి ఇందిరమ్మ రాజ్యంలో చిన్నపిల్లల్ని లోపల పెట్టి పైనంగా జేసీబీలు నడిపించారా? ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. దీనికి సంబంధించి ఇక్కడ నిన్న ఎవరైతే మాట్లాడిర్రో ఈ బుల్డోజర్లకు ఎవరైతే అడ్డుపడిర్రో బుల్డోజర్ ఎక్కి వాళ్ళు బుల్డోజర్ కింద పండుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ స్థానికులందరినీ కూడా ఎవరైతే అడ్డుకున్నారో ఎవరైతే ఈ హైడ్రాని ఆపాలని చెప్పి డిమాండ్ చేసిరో వీళ్ళందరినీ కూడా రంగనాథ్ మీద పూర్తిగా ముఖ్యంగా రంగనాథ్ మీద పూర్తిగా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా తీసి పోలీస్ స్టేషన్లో పెట్టిన పరిస్థితి అయితే మనకు చాలా క్లియర్గా కనిపించింది. ప్రస్తుతం ఈరోజు ఇక్కడ ఎవరిని కూడా మాట్లాడించే పరిస్థితిలో కూడా లేరు. ఎందుకంటే నిన్న జరిగిన దానికి చాలా భయభ్రాంతులకు గురయ్యి ఇక్కడ నుంచి జనాలను కూడా ఎవరితో మాట్లాడనిచ్చే పరిస్థితిలో కూడా లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. వీళ్ళు కూడా మీడియాతో మాట్లాడేందుకు సహకరించకుండా పోతూ ఉంటారు. అంటే మళ్ళీ ఇంకా ఏ భయంతో అంటే ఇంకా ఏం కూలుస్తారో అన్న భయంతో మీడియాతో కూడా మాట్లాడేందుకు సిద్ధంగా లేరు వీళ్ళు. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఇంత పెద్ద ప్లేస్లో ఈ కూల్చివేతలు జరగడం అనేది చాలా హేయమైన చర్యగా మనం భావించవచ్చు. మనకు ఇంత పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఒక దాదాపు 2000 గజాలకు సంబంధించిన భూమి కూడా ఇదంతా లోపల కూల్చేసి అసలు ఏమున్నాయి ఏం లేవు అనేది కూడా తెలియకుండా మొత్తం ఉన్న పలంగా వీళ్ళకి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఉన్న పలంగా కూల్చేయడం అనేది నిజంగా పద్ధతి కాదు ప్రభుత్వానికి. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా నిజంగా చేయాల్సి వస్తే నిజంగా ప్రజలకు మంచి చేయాల్సి వస్తే ప్రజలకు అది దానికి సంబంధించింది ఏదైతే ఉందో అవి చెప్పాలి. చెప్పిన తర్వాత దానికి సంబంధించి మీది ఇట్లా ఉన్నది పలానా భూమి పలానా దాంట్లో కట్టారు ఇదన్నీ కూడా అలాంటివి చేయాల్సి వచ్చి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మనకు నోటీస్ బోర్డు కూడా చూడొచ్చు. దిస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు గౌట్ ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ అని చెప్పి కింద నెంబర్ ఇచ్చారు. అయితే ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పి 303 నుంచి 306 వరకు గవర్నమెంట్ భూమి అని చెప్పి ఇక నిన్న హైడ్రా కూల్చేయడం జరిగింది ప్రధానంగా. కానీ ఇది అసలు ఏ భూమి అయినప్పటికీ మేము ఇక్కడ ఉంటున్నాం, కనీసం మాకు చెప్పాలి, చేయాలి, మాతో మాట్లాడాలి, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఇట్లా చేయడం ఇది పద్ధతి కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. మరి అసలు అడిగి తెలుసుకుందాం, ఒకసారి మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. क्या नाम है? अब्दुल खदीर। कौन सा शॉप? ये वेल्डिंग शॉप है मेरा। वेल्डिंग? हाँ। आपका है? हाँ मेरा है। क्या नोटिस दिया? नहीं, कुछ भी नहीं दिया। कितने टाइम आया? कितना टाइम का आया? सुबह 5 बजे आके तोड़ा है। 5 बजे आके क्या बोला आके? कुछ भी नहीं बोला। मैं घर में था, पूरा तोड़ दिया था का पूरा। सामान निकालने का भी मौका नहीं दिया, बच्चों को भी सामान भी नहीं निकालने दिया। ये पूरा कितना लॉस हुआ भैया? मेरा 5 लाख रुपए का लॉस है। 5 लाख का मेरा लॉस। क्या बोलते आप अभी? कुछ भी नहीं बोलते। क्या बोलते होने के बाद में क्या बोलेंगे हम? ఇది గవర్నమెంట్ ల్యాండ్ 303 సర్వే నెంబర్ నుంచి 306 వరకు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ప్రభుత్వం ఏదైతే చేసి కూలగొట్టిందో ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ల్యాండ్ కాదని చెప్పి మన కాడ కోర్టు ఆర్డర్ ఉంది. ఇది సీలింగ్ ల్యాండ్ 2008కి సంబంధించి ఇందులో మేము గవర్నమెంట్కి పైసలు కట్టి 5 లక్షలు 5 లక్షల రూపాయలు మేము గవర్నమెంట్కి కట్టి ల్యాండ్ తీసుకున్నామని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు. అంటే దీనికి సంబంధించిన కోర్టు ఆర్డర్ కూడా మన దగ్గర ఉంది. ఒకసారి చూద్దాం అసలు కోర్టు ఎలాంటి స్టే ఇచ్చింది అనేది కూడా ఒకసారి చూద్దాం మనం. హైకోర్టు మే బీ ప్లీజ్ టు డైరెక్ట్ ద రెస్పాండెంట్ నెంబర్ 3 నాట్ టు ఇన్ఫేర్ అండ్ నాట్ టు డిమాలిష్ ద పిటిషనర్స్ ప్రాపర్టీ అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సార్ మీకు పక్కన విజువల్స్లో కూడా చూపెడతా, నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇది పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్. ఈ పిటిషనర్స్కు సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇందులో ఇంటర్ఫియర్ కావద్దు, దాంతోపాటు దీన్ని కూల్చివేసే హక్కు లేదని చెప్పి మనకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఇట్లాంటి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినాక కూడా ఇంకా వీళ్ళని అడగకుండా
వీళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వీళ్ళకు కనీసం వీళ్ళ లోపల ఉన్నటువంటి సామాన్లను తీసుకొని ఇవ్వకుండా కూల్చివేయడం అనేది నిజంగా ప్రభుత్వం అసలు దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది బాధితులకు. ఎందుకంటే ఒక ఆల్రెడీ ఇచ్చినటువంటి 5 లక్షలు ఇచ్చి మిగతా ఏమైనా పైసలు ఇచ్చిరా భయ్యా మీరు? ఇంకా 5 लाख दिया गवर्नमेंट को ऑलरेडी गवर्नमेंट को दिया और बकाया अमाउंट देना है, गवर्नमेंट नहीं ले रही है। बकाया अमाउंट नहीं ले रही, बकाया अमाउंट नहीं ले रही। अब ये गैर जरूरी आके हैदरा वाले आके गरीब लोगों का इसके अंदर सामान था, बहुत सामान भी नुकसान होगा। गरीब लोगों के 3-4 ओनरा है इसके, और लोगों के प्लाटा पूरे गरीब लोगों के ऐसा करके चले गए। घरा थे, 3 रूमा बने हुए थे ऑलरेडी, हाँ 2 रूमा 3 रूमा बने हुए थे, वो भी डिमोलिश कर दिए। ये कौन सा ऐसा चल रहा साहब? ऐसा गरीब लोगों के ऊपर हाइड्रा लगा के बुलडोजर लगा दे रहे। और ये यूपी में योगी सरकार बुलडोजर लगा के वहाँ घर तोड़ के, हैदराबाद में भी यही बुलडोजर के नाम से फिर वही गरीब लोगों को ऐसा कर रहे हैं। यहाँ पे गलत है ना तरीका। गरीब लोगों की प्रॉपर्टी को ऐसा नुकसान करे तो कैसा बोलो? ऑलरेडी गवर्नमेंट लैंड नहीं होता है, सीलिंग लैंड है, कोर्ट आर्डर है, मगर स्टे आर्डर है पूरा टोटली। फिर भी हैदरा बोल के ऐसा हम गरीबों के ऊपर जुल्म हो रहा है। ये सुबह 5 बजे रात को आके तोड़े, सुबह 6 बजे 6:30 बजे आके पूरी टीम बना के पूरा तोड़ कर गए। कितना मेंबर्स आया भाई? हाँ बुलडोजर पूरे वो पूरा पुलिस पूरा, और हैदरा के 5-6 गाड़ी पूरे आके, जिसके प्रॉपर्टी थी यहाँ पे वहाँ लेडीज भी थी, लेडीज के ऊपर भी ढकलम मारे करे, लेडीज को ढकले। गैर जरूरी जो आ रहा बीच में उन लोगों को ढकल दे रहे हैं, ऐसा तमाशे करके गए। तो क्या डिमांडिंग है अभी? डिमांड क्या है? हमारा जो नुकसान है हमारा गवर्नमेंट को हम पे करें। गवर्नमेंट बाकी का अमाउंट नहीं ले रही, हम हमारा नुकसान हुआ है, ये नुकसान अब कौन भरना इसका? कौन देना पैसा हमारे को? ऑलरेडी क्या करना बोलो समझ में नहीं आ रहा हमारे। వీళ్ళు చెప్తా ఉన్నది ఏంటంటే 2008లో ఏదైతే మేము 5 లక్షలు గవర్నమెంట్కి ఇచ్చినాం, కానీ మిగతా బాకీ ఉన్న అమౌంట్ మేము ఇచ్చినా కూడా గవర్నమెంట్ తీసుకోవట్లేదు, నిరాకరిస్తూ ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అట్లా నిరాకరించి ఇట్లా కూల్చుదామని చెప్పి వీళ్ళ పొట్టలు కొడదామని చెప్పి గవర్నమెంట్ తీసుకోవట్లేదా? దీనికి గవర్నమెంట్ పూర్తిగా బాధ్యత వహించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిన్న సాయంత్రం సమయంలో ఇక్కడికి వచ్చి హైడ్రాకి సంబంధించిన సిబ్బందికి సంబంధించిన ఒక 5-6 బండ్లు ఇక్కడికి వచ్చి బుల్డోజర్తో పాటు దాంతోపాటు పోలీసులు వచ్చి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ షాపులు ఒక 5 షాపులు ఉంటే 6 షాపులు ఉంటే మొత్తం కంప్లీట్గా నేలమట్టం చేసి, దాంతోపాటు ఒక 3 ఇక్కడ ఇల్లులు కూడా, ఒక 3 రూమ్లు ఉంటుండే వాటిని కూడా ధ్వంసం చేసి సామాన్ మొత్తం కూడా ఖరాబ్ చేసిన పరిస్థితి ఉందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. మేము గవర్నమెంట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్కు మేము పైసలు ఇచ్చి కోర్టు నుంచి స్టే తెచ్చుకొని మరి ఇక్కడ చేసినాం. మరి ఇంతవరకు కూడా ఎలాంటి మాకు నోటీసులు ఇవ్వకుండా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళే అనుకొని మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద పడేయడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఇక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. వీళ్ళకు కనీసం ఒక అంచనా వేసుకోవడానికి కూడా ఎంత లాస్ అయిందని చెప్పి ఒక అంచనాకు కూడా మాకు స్పష్టం కావట్లేదు, ఎంత లాస్ అయినాం అనేది కూడా అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి దీనికి పూర్తిగా హైడ్రా రంగనాథ్ గారు ఒకసారి మీరు కూడా ఆలోచన చేసి దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళని పెద్ద ఎత్తున ఆడోళ్ళని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరైతే ఆడోళ్ళు పోయి అడ్డుకొని ఆపండి అని చెప్పి వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా చేతులతో దుబ్బేసి పక్కకు జరిపిన పరిస్థితి ఉందని చెప్పి వీళ్ళు కనిపిస్తూ ఉన్నది. మరి హైడ్రా అంటే ఇట్లా ఆడోళ్ళని దొబ్బుడు, పేదోళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టుడు కాదు కదా రంగనాథ్ గారు. మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి ఈ ప్రభుత్వం చెప్పినట్టు మీరు ఆడకుండా పేద ప్రజలు ఉంటారు, అందరు ఉంటారు, ఈ గరీబ్ వాళ్ళని ఆడ బెటర్ కాదు, అందరికీ ఉంటుంది. ఇది హైడ్రా అనేది బడా బాబుల దాకా కూడా పోవాలి. ఒకసారి దాన్ని కూడా ఆలోచించి చేయవలసిందిగా ఒకసారి మేము ఈ మీడియా తరఫున కావచ్చు, బాధితుల తరఫు నుంచి మేము కూడా ఒకసారి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళ బాధను మీరు పట్టించుకొని ఖచ్చితంగా మీరు ఎంత లాస్ చేసిరో దాని అంతటికీ మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.